నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు, పవార్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవిఎన్ రెడ్డిలు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కారు సంఘటన, బాన్స్వాడలో జరిగిన సంఘటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ మాట్లాడుతూ ఈ రోజు బీజేఎల్పీ సమావేశంలో కొన్ని విషయాలు చర్చించారని, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పోలీసుల వలయం దాడి, కాంగ్రెస్ గుండాలు ఎమ్మెల్యే కార్యాలయంపై ఎలా దాడి చేయారని అసెంబ్లీలో చర్చ జరపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారని, కాబట్టి రాష్ట్రంలో రైతు బీమా అమలు చేయాలని చర్చించినట్లు వారు పేర్కొన్నారు. అలాగే ఇతర సమస్యలపై కూడా నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందినని, అదే మాదిరిగా మరి రైతుల్ని ఆదుకోవాలని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన అంశం మీద, మరి అదే మాదిరిగా హైడ్రా అంశంలో కూడా నిర్వాసితుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందిన అంశాల మీద చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కామారెడ్డిలో జరిగినటువంటి ఘటన, ఈరోజు ఒక శాసన సభ్యునికే సెక్యూరిటీ అంశం లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకటరమణారెడ్డి గారి మీద కక్ష సాధింపుతో మరి వారి మీద జరిగినటువంటి దాడి, కామారెడ్డిలో వారు రేవంత్ రెడ్డి గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈ ప్రాంతంలో వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా కాంగ్రెస్ గుండాలు వారి మీద దాడి యత్నం చేయడం, దాడి యత్నం చేసినటువంటి వ్యక్తుల మీద, కాన్స్పిరసీ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా మరి 5 భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మిగిలిన 3 మీద కేసులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది కక్ష సాధింపు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, బాన్స్వాడలో జరిగినటువంటి సంఘటన, నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పూర్తిగా ఇక్కడ ఈ హోమ్ మినిస్టర్ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా అనేకమైనటువంటి ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. కామారెడ్డిలో ఎమ్మెల్యే గారి మీద జరిగినటువంటి దాడికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే మాదిరిగా ఈరోజు బీజేపీ ఇంకో విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా ఈరోజు దేశ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెద్దపీట వేసి దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాద తీర్మానాలను కూడా ఈరోజు మేము బీజేపీలో మరి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. క్షేత్రస్థాయిలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చెందుతున్న దానికి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, మరి మొన్న జరిగినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా అనేక స్థానాలు గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలవడమే కాకుండా అనేక సీట్లలో నేరుగా కొంతమంది నాయకులు ఓడిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి మరి చాలా మెరుగుపడి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి 2028 ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశగా పరిగెడుతూ ఉన్నది. ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా మరి అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఒకవైపు వెంకటరమణారెడ్డి గారిపై దాడి, మరోవైపు ఇక్కడికి మేము పరామర్శించడానికి, వారిని కలవడానికి వస్తామంటే 2 రోజుల పాటు మా ఎమ్మెల్యేలని, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ప్లస్ నన్ను, నాతో పాటు మా ఎమ్మెల్యేని, ఎంపీని కూడా హౌస్ అరెస్ట్ చేసి 48 గంటల పాటు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మరి పోలీస్ ప్రహార పెట్టేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఇది దారుణం. గతంలో ఎప్పుడు ఇలాంటి మరి అంశం చూడలేదు. హౌస్ అరెస్ట్ అంటే ఒక 4-5 గంటలు, 5-6 గంటలు హౌస్ అరెస్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు వదిలేసేవారు. కానీ అలా కాకుండా 2 రోజులు కంటిన్యూస్గా మమ్మల్ని మరి గృహ నిర్బంధంలో పెట్టి మమ్మల్ని బయటకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వారు ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారనే సంగతి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు
ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎదురుదాడికి పాల్పడుతూ ఉన్నది. మరి ఈ రకమైనటువంటి మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి ఎదురుదాడిని. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కాదు కదా, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో నడిపిస్తున్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.